దేవుడు ప్రేమిస్తే నీకు తెలియని వ్యక్తి కూడా వచ్చి నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మన యొక్క లోపాలు, మన యొక్క అవిధేయతలన్నీ కూడా వేరే వారి మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఏమని చెప్తున్నాడు? మీరు నా తట్టు తిరిగిన వారు కారు, అంతే. మీరు నా తట్టు తిరగట్లేదు కాబట్టి నేను మిమ్మలను శిక్షిస్తున్నాను. ఏ విధంగా? ఆహారం లేకుండా చేశాడంట. అందుకే దేవుని యొక్క సెలవు లేకుండా మీరు ఒక్క ముద్ద కూడా తినలేరు. కంటి ముందు ఎదురు ఉన్నా కానీ అది మీ నోట్లోకి అయితే వెళ్ళదు. ఏదో పిల్లో కోడో వచ్చి దాన్ని నేలపాలు చేసింది. దేవుని యొక్క సెలవు లేకుండా మీ యొక్క కంటి ముందు ఉన్నటువంటి ఆహారం కూడా మీ నోట్లోకి వెళ్ళదు. అది నమ్మాలి అది. కాబట్టి దేవుడు అప్పట్లో ఎలా శిక్షించాడు వారిని? ఆహారం లేకుండా చేసినా కానీ వారు ఏం చేశారు? మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన